హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు అందిస్తున్న వీడియో మాడ్యూల్ 18కి సంబంధించిన క్విజ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా మాడ్యూల్ 18కి సంబంధించిన క్విజ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, పిల్లల వేధింపుల యొక్క రూపం ఏది కాదు? దీని జవాబు 4వది, పదార్థ వేధింపు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల లైంగిక వేధింపులు జరగవచ్చు ఎందుకంటే? పిల్లల లైంగిక వేధింపులు జరగవచ్చు ఎందుకంటే కారణాలు ఊహించలేం. 4 ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకి జరిగిన ఏదైనా లైంగిక నేరం గురించి మీకు తెలిస్తే అప్పుడు ఎవరికి మీరు రిపోర్ట్ చేస్తారు? దీనికి జవాబు పోలీస్, SJPU. పోలీస్, SJPU 2 ఆన్సర్. 4. నెక్స్ట్ క్వశ్చన్, తీవ్రమైన నేరంగా చట్టం దేనిని సూచిస్తుంది? నమ్మకం లేదా అధికారం ఉన్న వ్యక్తి చేత వేధింపు జరిగితే. 1 ఫ్రెండ్స్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లైంగిక వేధింపుల గురించి తెలియజేసిన పిల్లలకి ఉపాధ్యాయుడు ఎలా మద్దతు ఇవ్వగలడు? దీనికి జవాబు 1, సహానుభూతితో వినడం మరియు మాట్లాడడం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు నగ్న చిత్రాలను చూపించడం డాష్ కిందికి వస్తుంది. దీనికి జవాబు 3, లైంగిక వేధింపు. నెక్స్ట్ క్వశ్చన్, మనుగడ హక్కు. దీని జవాబు 1, ఆహారం, ఆశ్రయం, దుస్తులు. ఆహారం, ఆశ్రయం, దుస్తులు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల లైంగిక వేధింపుల నేరస్తుడిని శిక్షించే ప్రత్యేక చట్టం ఏది? దీనికి జవాబు పోక్సో చట్టం 2012. 1 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ కు పిల్లల లైంగిక వేధింపులు జరుగుతాయి. దీనికి జవాబు బాలురు మరియు బాలికలకు ఇద్దరికీ జరుగుతాయి ఫ్రెండ్స్. 3. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు అంటే ఎవరు? 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల వారిని పిల్లలు అంటారు. కాబట్టి 4 జవాబు ఫ్రెండ్స్. నేను 10కి 10 ఆన్సర్ చేశాను. ఇప్పుడు నా స్కోర్ ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఫ్రెండ్స్ 10/10. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.